రమాదేవి ఆడుతున్న నాటకాన్ని ఎలాగైనా సరే బయట పెట్టాలని చెప్పి చామంతి రమాదేవిని ముప్పు తిప్పలు పెడుతూ ఉంటుంది. తను ఉపవాసం ఉంటేనే త్వరగా నయమవుతుందని చామంతి వైద్యుడి చేత చెప్పించడంతో రమాదేవి ఆకలితో అలమటిస్తూ ఆకలికి తట్టుకోలేక చికెన్ బిర్యానీని ఆర్డర్ పెట్టుకుంటుంది. ఇక డోర్ బయటే కాపలా కాస్తున్న చామంతి ఎలాగైనా సరే రమాదేవిని రెడ్ హ్యాండెడ్గా పట్టించాలన్న ఉద్దేశంతో డెలివరీ బాయ్ వచ్చి రమాదేవికి ఫోన్ చేస్తూ ఉండగా ప్రేమ్ దగ్గరికి వెళ్ళి, బాబు ఎవరో రాత్రిపూట బాగా డోర్ కొడుతున్నారు బాబు, నాకు చాలా భయంగా ఉంది, ఒకసారి మీరు వచ్చి చూడండి అంటూ ప్రేమ్ని బయటకు తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక సరిగ్గా అదే టైంకి రమాదేవి డెలివరీ బాయ్ తీసుకొచ్చిన బిర్యానీని తీసుకుందామని చెప్పి బయట కాపలా కాస్తూ ఉంటుంది. చామంతి ప్రేమ్ ఇద్దరు బయటకు వస్తూ ఉండడంతో ఆ అలికిడిని గమనించిన రమాదేవి ఒకచోట దాక్కుని ఉంటుంది. ఏంటి చామంతి, ఈ టైంలో ఎందుకు నన్ను బయటకు తీసుకొచ్చావా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. బాబు చెప్పాను కదా బాబు, ఎవరో డోర్ కొట్టిన సౌండ్ వినిపించిందని, ఒకసారి చూడండి బాబు అని చామంతి అంటూ ఉంటే అప్పుడే డెలివరీ బాయ్, సార్ బిర్యానీ ఆర్డర్ చేశారు కదా, ఇదిగోండి తీసుకోండి అని చెప్పి బిర్యానీని చేతికి ఇస్తూ ఉంటాడు. ఇక దాంతో రమాదేవి చాటుగా ఉండి ఇదంతా చూస్తూ కంగారు పడిపోతూ, ఇంకా నయం నేను బిర్యానీ తీసుకునేటప్పుడు వీళ్ళిద్దరూ ఇక్కడికి రాలేదు, నా నాటకం అంతా కూడా బయటపడిపోయేది అని చెప్పి రమాదేవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏంటి బిర్యానీ ఆర్డర్ చేశారా, ఎవరు ఆర్డర్ చేశారు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రమాదేవి గారి పేరు మీద వచ్చింది సార్ అని చెప్పి ఆ డెలివరీ బాయ్ అంటూ ఉంటాడు. ఏంటి అమ్మ బిర్యానీ ఆర్డర్ చేసిందా అని చెప్పి ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. బాబాయ్ నేనేంటి ఇలా దొరికిపోయాను, అర్జెంటుగా రూమ్లోకి వెళ్ళాలి అని చెప్పి రమాదేవి వెనుక వైపు నుండి తన గదిలోకి పరుగులు తీస్తూ ఉంటుంది. బాబు నేను చెప్పాను కదా బాబు, అమ్మగారికి అసలు ఎటువంటి రోగం లేదు, కావాలని అమ్మగారు నటిస్తున్నారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్, లేదు చామ్ నేను నమ్మను, అయినా అమ్మకు త్వరగా నయం అవ్వాలనే కదా నేను కూడా ఉదయం నుండి ఏమీ తినలేదు, అటువంటిది అమ్మ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటుందా, అసలు తన చేతులకు కాళ్ళకు స్పర్శ లేదు కదా, మరి అటువంటప్పుడు తన ఫోన్ తీసుకొని బిర్యానీ ఎలా ఆర్డర్ చేస్తుంది, ఒకవేళ అమ్మ పేరు మీద ఇంకెవరైనా ఆర్డర్ చేశారేమో అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఒకసారి గదిలోకి వెళ్ళి చూస్తేనే కదా బాబు తెలిసేది అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో సరే పద వెళ్ళి చూద్దామని చెప్పి ప్రేమ్ చామంతిని తీసుకొని రమాదేవి గదిలోకి వస్తాడు. ఇక అప్పుడే రమాదేవి కదలకుండా బెడ్ మీద అలా పడుకుని ఉంటుంది. నాన్న ప్రేమ్, ఏంటి నాన్న నేను బతుకున్నానా చనిపోయానా చూడడానికి వచ్చావా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. అమ్మ అదేం మాట అమ్మ అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఒక్కదాన్ని ఇలా చీకట్లో ఉండలేక నరకం అనుభవిస్తున్నానరా, నిద్ర కూడా పట్టడం లేదు అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది. అమ్మ ఇంకొద్ది రోజులు ఓపిక పట్టమ్మా, వైద్యుడు చెప్పాడు కదా నీకు త్వరగా నయమవుతుందని, ఒక్కసారి మన ప్రయత్నం మనం చేసి చూద్దాము, ఆ దేవుడి మీద భారం వేద్దాము, ఖచ్చితంగా నీకు నయం అవుతుందన్న నమ్మకం నాకుందమ్మా, నీకోసం నేను కూడా నువ్వు మామూలు మనిషివి అయ్యే వరకు ఉపవాసం ఉంటాను అని చెప్పి ప్రేమ్, నువ్వు పడుకోమ్మా, దేని గురించి ఆలోచించకు అంటూ రమాదేవికి బెడ్షీట్ కప్పి బయటకు వచ్చిన తర్వాత చామంతి, చూసావు కదా అమ్మ బిర్యానీ ఆర్డర్ పెట్టడం ఏంటి, ఏదో తన ఫోన్లో ఏదైనా ప్రాబ్లం ఉండి అలా అనుకోకుండా ఆర్డర్ ప్లేస్ అయి ఉంటుంది, అంతేకాని అమ్మకు నాటకం ఆడాల్సిన అవసరం ఏంటి, ఇంకెప్పుడు కూడా ఇలా అమ్మ గురించి చెడుగా చెప్పి నా మనసు పాడు చేయాలని చూడొద్దు అని చెప్పి ప్రేమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వసే రమాదేవి, ఎన్నిసార్లు ప్రేమ్ బాబు ముందు నీ కుట్ర బయట పెట్టాలని చూసినా ప్రతిసారి నువ్వు తప్పించుకుంటూనే ఉన్నావు, రేపు నీకు ట్రీట్మెంట్ మామూలుగా ఉండదు, నేను ఇవ్వబోయే ట్రీట్మెంట్కి ఖచ్చితంగా నీకు ఎటువంటి రోగం లేదని నువ్వు బయట పెట్టి తీరాల్సిందే అని చెప్పి చామంతి అనుకుంటుంది. తెల్లవారిన తర్వాత
కేరళ నుండి వచ్చిన వైద్యుడు రమాదేవిని మళ్ళీ పిలుస్తూ ఉంటాడు. నిన్న మీరు చేసిన ఉపవాసం వల్ల మీలో ఏదైనా మార్పు కనిపించిందా అమ్మా అని చెప్పి వైద్యుడు అడుగుతూ ఉంటే, లేదు, ఎటువంటి మార్పు లేదు. నాకు తెలిసి మీరు ఎటువంటి ట్రీట్మెంట్ చేసినా కూడా నాలో చలనం ఉండదేమో అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. లేదమ్మా, మీరు మామూలు మనిషి అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇక్కడి నుండి వెళ్ళను. ఈరోజు మరొక ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి ఒక చెక్కకు మేకులు కొట్టి ఆ మేకులున్న చెక్కని రమాదేవి ముందు ఉంచుతాడు. ఇక అది చూడగానే అరుణ్, ఇదేంటి, కొంప తీసి మా అమ్మను ఆ మేకుల మీద నిలబడాలంటారా ఏంటి అని అంటూ ఉంటే, అవును బాబు, ఈ మేకుల మీద మీ అమ్మగారు కాసేపు నిలబడ్డట్టయితే ఆవిడ కాళ్ళకు బాగా రక్త ప్రసరణ జరిగి నరాలు ఉత్తేజితమయ్యి ఖచ్చితంగా ఆవిడ మామూలు మనిషి అవుతారు అని చెప్పి అంటూ ఉంటే, రమాదేవి ఒక్కసారిగా ఆయన చెప్పిన మాటలు విని షాక్ అవుతూ ఉంటుంది. వామ్మో, ఈ మేకుల మీద నేను నిలబడితే అవి నా కాళ్ళకు గుచ్చుకొని నిజంగానే నా కాళ్ళు చచ్చుపడిపోతాయేమో అని చెప్పి భయపడిపోతూ ఉంటుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నాలో ఎటువంటి మార్పు లేదు. దయచేసి మీ సమయాన్ని వృధా చేసుకోకండి అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే, అదేంటి రమ్మ అలా అంటావు? ఆయన వల్ల ఎంతోమంది మామూలు మనిషి అయ్యారట. అలాంటిది నువ్వెందుకు అవ్వవు? ఖచ్చితంగా ఆయన ట్రీట్మెంట్ మీద నాకు నమ్మకం ఉంది. ఆయన చెప్పినట్టు చెయ్యి అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. అమ్మ చామంతి, చంద్రిక, మీరిద్దరూ కలిసి అమ్మగారికి సాయం చేయండి. అమ్మగారిని ఆ మేకుల మీద నిలబెట్టండి అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. దాంతో చామంతి, చంద్రిక ఇద్దరు కలిసి రమాదేవిని జాగ్రత్తగా ఆ మేకుల మీద నిలబెడతారు. ఇక కొద్దిసేపటికే ఆ మేకులో రమాదేవి కాళ్ళకు గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటుంది. అయ్యో, అమ్మ కాలి నుండి రక్తం వస్తుంది అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. మీరేం కంగారు పడకండి బాబు, రక్తం వస్తుంది కానీ ఆవిడలో ఎటువంటి చలనం లేదు. ఆవిడకు స్పర్శ లేదు కాబట్టి నొప్పి అనేది కూడా తెలీదు. ఇలా మేకుల మీద నిలబెట్టి ట్రీట్మెంట్ చేస్తేనే నరాలు ఉత్తేజితమవుతాయని చెప్పి వైద్యుడు చెబుతూ ఉంటారు. ఇక దాంతో రమాదేవి కళ్ళ వెంట నీళ్ళు వస్తూ ఉంటాయి. అమ్మ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అంటే అమ్మలో చలనం మొదలైనట్టే కదా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. రమా, నీకేదైనా తెలుస్తుందా రమా, చెప్పు రమా అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రమాదేవి, ఇంకొద్దిసేపు ఇలాగే నిలబడితే ఆ మేకులు నా కాళ్ళ లోతుకి గుచ్చుకొని సెప్టిక్ అయ్యేలాగా ఉంది. మొత్తానికి నా కాళ్ళు తీసేసే పరిస్థితి వస్తే పూర్తిగా నేను కుంటిదాన్ని అయిపోతాను అని చెప్పి, అవును హర్ష, ఏ దేవుడో నన్ను కరుణించాడు. నాకు నొప్పి తెలుస్తుంది హర్ష, నా కాళ్ళు పని చేస్తున్నాయి, నా చేతులు కూడా పనిచేస్తున్నాయి అని చెప్పి వచ్చిన వైద్యుడికి దండ పెడుతూ, అయ్యా, నేను ఈరోజు మీ వల్లే మామూలు మనిషిని అవ్వగలిగాను. నాన్న ప్రేమ్, నా కాళ్ళు చేతులు పని చేస్తున్నాయిరా అని చెప్పి మళ్ళీ ఇలా నా చేతులతో నీ స్పర్శని అనుభవిస్తానని అస్సలు అనుకోలేదు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో హర్షవర్ధన్ ఆ వైద్యుడికి డబ్బులు ఇచ్చేసి అక్కడి నుండి పంపించేస్తారు. మొత్తానికి నేను మామూలు మనిషిని అయ్యాను హర్ష, నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే ఒక్కసారిగా హర్ష రమాదేవి చెంప పగలు కొడతాడు. ఏంటి, నువ్వు మామూలు మనిషి అయ్యావా? అసలు నీకు కాళ్ళు చేతులు చర్చబడితేనే కదా ఇప్పుడు నువ్వు మామూలు మనిషివి అవ్వడానికి. అతను చేసిన వైద్యం వల్ల నువ్వు మామూలు మనిషిని అయ్యాను అనుకుంటున్నావా? అదంతా కూడా నేను ఆడించిన నాటకం. ఆ వైద్యం అంతా కూడా చేయించింది నీ నిజస్వరూపాన్ని బయట పెట్టడానికి అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నానా, ఏంటి నాన్న నువ్వు అనేది అని చెప్పి అంటూ ఉంటే, అవునరా, నిన్ను ఫ్యాషన్ సమ్మిట్కి వెళ్ళనివ్వకుండా చేయడానికి ఈ రమాదేవి ఈ నాటకం ఆడింది అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అమ్మ, నాన్న చెప్పేది నిజమా? నన్ను ఫ్యాషన్ సమ్మిట్కి
వెళ్ళనివ్వకుండా చేయడానికి నువ్వు ఇదంతా చేసావా? చెప్పమ్మా, ఎందుకమ్మా నీ మీద నాకున్న ప్రేమని అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేశావో ఒక్క మాట నువ్వు ముందుగా నువ్వు వెళ్ళొద్దురా, నాకు ఇష్టం లేదని చెప్పుంటే నేను ఆగిపోయేవాడిని కదా. ఎందుకమ్మా నా ప్రేమను అడ్డు పెట్టుకొని నన్ను ఇంత మోసం చేశావని చెప్పి ప్రేమ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. చిన్నతనం నుండి ఎప్పుడు కూడా నేను నిన్ను ఎంతగానో అభిమానించాను, ప్రాణంలో చూసుకున్నాను, కానీ నువ్వు మాత్రం ఎందుకమ్మా నా పైన ఇంత కక్ష పెంచుకున్నావని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో హర్షవర్ధన్, ఎందుకంటే అసలు ఈ రమాదేవి నీ కన్న తల్లే కాదు కాబట్టి అని చెప్పి అంటూ ఉంటే ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి నాన్న మీరు అనేది? తను నా కన్న తల్లి కాకపోవడం ఏంటి అని అంటూ ఉంటే, అవునరా, నీ కన్న తల్లి ఈ రమాదేవి కాదు, నీ కన్న తల్లి ఈ చంద్రిక. నువ్వు చంద్రిక కొడుకువే కాబట్టే ఈ రమాదేవికి మొదటి నుండి నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. అంటే వీడు ఈ పని మనిషి కొడుకా నాన్న? అయితే చట్ట ప్రకారం ఆస్తి నాకే దక్కాలి కదా. ఇన్ని రోజులు వీడిని పెంచి నీ కొడుకుగా పోషించడమే ఎక్కువ అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఈ ఇంటికి నిజమైన వారసుడు కేవలం ప్రేమ్ మాత్రమే. ఎందుకంటే నా మొదటి భార్య చంద్రికకు పుట్టిన ప్రేమ్కి మాత్రమే నా ఆస్తి మొత్తం కూడా దక్కుతుందని చెప్పి హర్షవర్ధన్ అరుణ్కి రమాదేవికి ఊహించని షాక్ ఇస్తూ ఉంటాడు. ఇక హర్షవర్ధన్ చెప్పిన మాటలు విని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.